ॐ ॐ ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदम् केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास सुखयोगी सान्दीप श्रीकृष्ण जगद्गुरुभ्यां शंकर भगवत्पादाचार्य मध्यमा श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्याम् मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादारावार्य स्वामी निर्भयानन्दाख्य विद्यासागराभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु
सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ హరి ఓం. చదవండి. హరి ఓం 59వ శ్లోకం అండి. త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుస్త్వం చ దేవతాః సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యం: ఓ స్వామి, తల్లియు తండ్రియు చుట్టము దైవము సర్వము నాకు నీవే. కేవలం నీచమగు సంసారమునందలి ఆశను పోగొట్టగలవు నీవే. ఓ స్వామి, తల్లియు తండ్రియు చుట్టము దైవము సర్వము నాకు నీవే. కేవలం నీచమగు సంసారమునందలి ఆశను పోగొట్టగలవాడవు. అట్టి సద్గురు స్వరూపుడవైన నీ కొరకు నమస్కారము. ఇతి శ్రీ స్కాంద పురాణే ఉత్తరఖండే ఉమామహేశ్వర సంవాదే శ్రీ గురు గీతాయాం శ్రీ గురు ప్రభావ వర్ణనం నామ ద్వితీయోధ్యాయః. జాగ్రత్తగా మనం ఈ ఉపదేశాన్ని పరిశీలనం చేసినట్లయితే పార్వతీదేవి మనందరికీ ప్రతినిధి. అక్కడ పార్వతీదేవి స్థానంలో మనం ఉన్నాం అన్నమాట. సద్గురుమూర్తి స్థానంలో ఆ దక్షిణామూర్తి గారు, ఆ సదాశివుడు ఎవరైతే ఉన్నారో వారు. సరే, గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఏం ప్రయోజనం కలుగుతుంది? ఇది పార్వతీదేవి చెబుతారు. అంటే గురువుని దేని కొరకు ఆశ్రయించాలి అసలు అనే ప్రశ్నకు సమాధానం కూడా ఉంది. గురువును ఆశ్రయించామన్న వాళ్ళకి ఈ ప్రయోజనం కలిగిందో లేదో సరిచూసుకునేటటువంటి సూచన కూడా ఉంది. అనేక మంది మేము గురువు గారి దగ్గర ఉపదేశం పొందామండి అనేటటువంటి వాళ్ళు భారతదేశంలో చాలా మంది ఉంటారు. లేదా మేము చాలా కాలం నుంచి సద్గురుమూర్తిని ఆశ్రయించి ఉన్నామండి అనేవాడు కూడా ఉంటారు. వీళ్ళకి రావలసినటువంటి పరిణామం అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ దేహానికి కారణభూతులైనటువంటి మాతాపితరుల సంగతి వాళ్ళకి తెలిసే ఉంటుంది. కానీ నీకు స్వరూప జ్ఞానంలో ప్రవేశపెట్టినటువంటి క్షణం ఏదైతే ఉంటుందో, రోజు ఏదైతే ఉంటుందో, అది నీ జన్మదినం అని పెద్దలు అంటూ ఉంటారు. అంటే ఉదాహరణ చెబితే, సుబ్బారావు గారు మనందరికీ గుడ్డవల్లేరులో పరిచయమైనటువంటి గురువు గారు. వారి దగ్గరికి మనం వెళ్ళేటప్పటికి సుమారు ఒక 90 సంవత్సరాల పైన ఉండేవి. 93, 92 ఉండేవి. సాధారణంగా 90 ఏళ్ళు దాటిన తర్వాత తాతగారు మీ వయసు ఎంత అంటుంటారు. ఎలా అయితే చిన్నపిల్లల్ని అడుగుతాము, చిన్నపిల్లల్ని అదే ప్రశ్న అడుగుతారు. 90 దాటిన వాళ్ళని అది అడుగుతారు, అయ్యా తమ వయసు ఎంత అని. ఎంత 30 ఏళ్ళే అనేవారు. అదేమిటండి అంటే, అంతే, మా గురువు గారు నన్ను జ్ఞానోపదేశం చేసి 30 ఏళ్ళు అయింది కాబట్టి నా వయసు 30 ఏళ్ళే అనేవారు. ఇట్లా పెద్దలు ఎవరైనా కానీ ఏం చెప్తారయ్యా అంటే, సద్గురువును నిజంగా నువ్వు త్రికరణ శుద్ధిగా ఆశ్రయించి స్వరూప జ్ఞానంలో ఏ క్షణానైతే, ఏ రోజునైతే నువ్వు ప్రవేశిస్తావు, అది నీ జన్మదినం. అప్పటి నుంచి నీ తల్లి తండ్రి గురువు దైవం ఆ సద్గురుమూర్తియే. భౌతికమైనటువంటి ఐహికమైనటువంటి
ఏ ప్రపంచం, ఏ తల్లిదండ్రులు, ఏ గురువులు అయితే నీకు సహాయపడ్డారో వాళ్ళందరూ ఈ సద్గురుమూర్తిలో కలిసిపోతారు. వాళ్ళందరినీ ఈ సద్గురుమూర్తిలోనే దర్శించాలి అనే సూచన ఇమిడి ఉంది. అంటే సాధారణంగా మానవుడు తనకి ఏదైనా కానీ చెప్పుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఎవరికి చెప్పుకుంటాడు? ఏదో సుఖమో దుఃఖమో, లేదంటే ఏదో మంచో చెడో, లేదంటే ఏదో ఆనందమో, లేకపోతే మరోటో ఏదైనా ఎవరికైనా చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకుంటాడా అంటే తనకు ప్రాణ సమానమైనటువంటి వాళ్ళకు ముందుగా చెబుతాడు. ఆ తరువాతనే ఇంకెవరికైనా చెబుతాడు. తనకు ప్రాణ సమానమైనది ఎవరయ్యా? తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ నలుగురు ప్రాణ సమానమైనటువంటి వారు. కానీ సద్గురువును ఆశ్రయించినటువంటి సత్శిష్యులకు తల్లి, తండ్రి, గురువు, దైవం నాలుగు కూడా ఆ సద్గురుమూర్తి. కాబట్టి ఆ సద్గురుమూర్తికే చెప్పుకుంటాడు ఏం చెప్పినా కూడా. సరే, ఒకవేళ ఎవరైనా సత్శిష్యుడు అలా గనక సద్గురుమూర్తిని త్వం పితాచ త్వం మాతాచ అనేటటువంటి దృష్టితో గనక ఆశ్రయించిన వాడై ఉంటే అతనికి అనేక జన్మలలో లభించినటువంటి ప్రాప్తించినటువంటి సంసార ప్రీతి భాగం అయిపోతుంది. ఇదిరా ప్రయోజనం. ఎందుకు అనుకోవాలయ్యా నేను? వేరుగా అనుకోవచ్చుగా అన్నారు అనుకుంటా. వేరుగా అనుకుంటే ఈ సంసార ప్రీతి భంగం కాదు. అంటే సత్శిష్యుడైనటువంటి వాడికి సద్గురువుతో ఐక్యతా సిద్ధి కలగాలి అంటే, స్వరూప జ్ఞాన సిద్ధి కలగాలి అంటే, బ్రహ్మనిష్ఠుడై పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందాలి అంటే తప్పక జరగవలసిన పరిణామం ఏమిటి? సంసార ప్రీతి భంగాయ. ఇది ఒక గొప్ప పరిణామం. ఏమండి, సంసారం బయట ఉందా లోపల ఉందా? పెద్ద చిక్కు ప్రశ్న. సంసారం బయట ఉందా లోపల ఉందా అని అడగాలి అంటే భ్రాంతి ఎక్కడుంటే అక్కడ సంసారం ఉంది. భ్రాంతి బయట ఉందనుకోండి, అప్పుడు బయట సంసారం. భ్రాంతి లోపల ఉందనుకోండి, అప్పుడు లోపల సంసారం. కాబట్టి భ్రాంతి రహిత స్థితిలో ఉన్నవాడికి సంసార ప్రీతి ఉండదు. ఇది దాని అర్థం. కాబట్టి సద్గురువును ఆశ్రయించి మనం తప్పక భ్రాంతి రహితమైనటువంటి జీవితాన్ని జీవించాలి. యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా సత్యం సత్యం పునఃసత్యం సత్యం ఏవచ అనేటటువంటి పద్ధతిగా మూడవస్థలలోనూ త్రికాలములందు అవస్థాత్రయంలో భ్రాంతి రహితంగా ఉండాలి. అలా ఎప్పుడైతే భ్రాంతి రహితంగా ఉంటాడో వాడు సంసార ప్రీతి భంగాయ. అంటే అర్థం ఏమిటండి? సంసారానికి పాదు పునాది ఏమిటయ్యా అంటే నేను, నాది, ఈ రెండు కలిపితే సంసారం. ఏ ఒక్కటి సంసారం అంటానికి వీలు లేదు. ఎందుకంటే నాది నేను ఒకదానికొకటి సంపూరకాలు, పరిపూరకాలు. అందులో ఖాళీ వస్తే ఇది పూరిస్తుంది, ఇందులో ఖాళీ వస్తే అది పూరిస్తుంది. కాబట్టి సాధకుడైనటువంటి వాడు శిష్యుడై సత్శిష్యుడై ఎదిగే పరిణామ క్రమంలో ఈ భ్రాంతి రహితమైనటువంటి స్థితిని పొందడం చాలా చాలా అవసరం. అనేక మానవ సంబంధాలు, అనేక ప్రపంచగతమైన సంబంధాలు, అనేక శరీరగతమైన సంబంధాలు, అనేక దేహగతమైన సంబంధాలు మానవుడి జననం నుంచి మరణం దాకా పాత్రోచితమై వ్యాపకమై ఉంటాయి. వాటన్నింటి యందు నేను, నాది అనేటటువంటి కల్పన ఉంటుంది. ఆ నేను, నాది వాస్తవం కాదు, అది కల్పన. ఉదాహరణ చెప్తా ఎవరికైనా సరే. సాధారణంగా 100కి 90% మందికి జుట్టు పూర్తిగా రాలిపోదు. ఎక్కడో 5-10 మందికి జుట్టు రాలిపోయి బట్టతలు వస్తుంది. ఇప్పుడు ఆ ప్రమాదం ఏమిటి వచ్చింది? ఇప్పుడు ఏదో బ్రహ్మాండం బదలైపోయిందన్నంత లెవెల్లో బాధపడిపోతుంటారు. లేదా పోనీ ఉన్న జుట్టు నల్లది కాస్త తెల్లబడింది, అది కూడా బ్రహ్మాండం బదలైపోయిన లెవెల్లో బాధపడిపోతుంటారు. ఇప్పుడు ఆయన ప్రపంచం దేంతో ముడిపడింది అంటే ఆ
వెంకటేశ్వర స్వామికి అప్పగించేటటువంటి నీలాల మీద అది చిక్కుబడింది. మరి ఇప్పుడు ఏం చేయాలయా? మరి ఎప్పుడూ గుండు కొట్టించుకుంటే ఏ గొడవ లేదు అసలు. అయితే మరి ఆ పరిష్కారాన్ని అందరూ ఒప్పుకుంటారా? అసలు ఆయన ఒప్పుకుంటాడా? వాళ్ళ కుటుంబం ఒప్పుకుంటుందే? అంటే అబ్బో చాలా కష్టం అండి, ఈ ప్రపంచాన్ని ఒప్పించడం, ఎప్పుడూ గుండుతో ఉండడం చాలా కష్టం అండి బాబు అంట. చూడండి, మానవుడికి ఇంత చిన్న మార్పుని సాధించమంటేనే చాలా కష్టం అని అనేటువంటి మానవుడు ఏకంగా ఆ చివర జన్మరాయించారు. మనం నారాయణ ధామ్ వెళ్ళి చూసాం. వాళ్ళు నాథ సాంప్రదాయంలో వాళ్ళు 365 రోజులు ముండనం, ఎప్పుడు కంప్లీట్ నీట్ షేవ్, క్లీన్ షేవ్ లో ఉంటారు. మీరు ఏ రోజున చూడండి, ఆ జగద్గురువు గారు కానీ వాళ్ళ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు అందరూ ఎప్పుడు వాళ్ళ సాంప్రదాయ విధానం అని. మరి కొందరు సాంప్రదాయ విధానం ఉంటుంది, ఎప్పుడూ వాళ్ళు నీలాలు తొలగించరు, జటధారులు అనమాట. అందుకని శంకర భగవత్పాదులు అంటారు, జటధారి అయినా ముండనం చేసుకున్నా ఏదైనా సరే సంసార ప్రీతి భంగం అయిందా లేదా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని అంటే ఆ సంసార ప్రీతి గనక భంగం కాకపోతే ఈ రెండు బాహ్య వేషధారణ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అందరం వెళ్ళాం శ్రీశైలం మౌనస్వామి ఆశ్రమానికి వెళితే వారికి పెద్ద జట ఉండేదండి. ఇప్పుడు ఉన్నటువంటి శివస్వామి గారు కూడా ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు కాబట్టి వారు కూడా జటాధారి. ఈశ్వరుడు ఎలా జటాధారి అలా జటాధారి. కాబట్టి మన బాహ్య వేషధారణ, ఆంతరికమైనటువంటి అంతఃకరణ ధారణ, ఈ రెండు సంసారానికి బాంధకారణం అవుతుంది. నీ అంతఃకరణం లేనిదని నీకు ఏ రోజున నిరూపితం అవుతుందో ఆ రోజున సంసారం అనేటటువంటి ప్రీతి భంగమైపోతుంది. అంతఃకరణం అనేది తోచినంత కాలం అది తప్పక సంసారమందు ప్రీతిని కలిగిస్తుంది. అంటే అర్థం ఏమిటయ్యా, నేను నాది అనేది తప్పక నీకు తోచేట్లు చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు సత్శిష్యుడైనటువంటి వాడు మూడవస్థలలోనూ పరిశీలన ఏం చెయ్యాలయ్యా అంటే, ఈ నేను నాది అనేటటువంటి తాపత్రయంతో కూడినటువంటి సంసార ప్రీతి ఏమిటండి? ఈ నేను నాది ఉంటే నాకు వచ్చిన నష్టం ఏమిటి అన్నారనుకో, దాంట్లో ఆ తాపత్రయం ఇమిడి ఉంటుంది, అంతర్లీనమై ఉంటుంది. అందుకని మనం ఆత్మబోధలో ఏం చెప్పుకున్నాం అంటే తాపత్రయ వినిర్ముక్త అనే సూచన ఉన్నది. కాబట్టి వినిర్ముక్త ఎప్పటికీ కూడా అది మరల పునః అంకురించకుండా ఉండేటటువంటి దశలో స్వరూప జ్ఞానంలో ఉండాలి. ఏమండి మరి నా వ్యవహారం ఎలా జరుగుతుంది? పెద్ద చిక్కు. సరే, ఎవరు లేరు, ఎవడు లేడు, ప్రపంచం లేదు, శరీరం లేదు, అంతఃకరణం లేదు, ప్రపంచం లేదు, జీవుడు లేడు, దేవుడు లేడు, ఈశ్వరుడు లేడు, జగత్తు లేదు, జగజ్జీవేశ్వర త్రయం లేదు, అవస్థాత్రయం లేదు, శరీరత్రయం లేదు, గుణత్రయం లేదు, తాపత్రయం లేదు, ఎవరి ఎడల అభిమానం లేదు, దేహమంది అభిమానం లేదు, పాత్రోచితమైన అభిమానం లేదు, అని లేదు 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 నిరసించుట, లోపల నిరసించుట వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు లేవు, ఈ పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు లేవు అని చెప్పమని కాదు అక్కడ ఉద్దేశం. ఎవరికైనా బయట వాళ్ళకి చెబితే అది డంబాచారం అంటారు. అర్థం ఏంటంటే ఆ లోపల పండలేదని, లోపల పండిన వాడు బయటికి చెప్పుకోవాల్సిన అగత్యం రాదు. ఎందుకని వాడు సహజంగా అలా జీవిస్తాడు, అవసరమైన మేరకు పనిముట్టుతో వ్యవహరిస్తాడు. ఒక గృహిణి ఎట్లా అయితే ఆమెకు అవసరం, ఇంట్లో అనేక పనిముట్లు ఉంటాయి, ఆవిడ ఆ పనిముట్లు ఏవి తాను కాదని ఆవిడకి తెలుసు, కానీ ఏ పనిముట్టు అవసరమైతే ఆ పనిముట్టుతో ఆ వ్యవహారాన్ని చేస్తుంది. ఆ వ్యవహారం అవగానే ఆ పనిముట్టును పక్కన. అలాగే చాలా జాగరూకుడవై ఈ మొత్తాన్ని 5-5-25గా చెప్పబడే పిండాండ భాగాలను కానీ 5-5-25గా చెప్పబడే బ్రహ్మాండ భాగాలను కానీ సమస్తాన్ని, సర్వాన్ని
సంసార ప్రీతిగా చూడాలి. ఇంకా లోతైన అర్థం ఉంది ఇందులో. జ్ఞాత అసలు ప్రతిబింబించకపోతే అసలు ఈ తగాదానే లేదు కదా. ఆయన ప్రతిబింబించడం ఎందుకు, మనకి లేనిపోని ఇన్ని తగాదాలు తెచ్చిపెట్టడం ఎందుకు? ఆయన అసలు మొదటి ప్రతిబింబించకుండా ఉంటే హాయిగా జ్ఞానంతోనే ఉండేవాళ్ళం కదా. అది కృతయుగ ధర్మం. కృతయుగంలో అందరూ అలా ఉండేవాడు. మరి కలియుగంలోకి వచ్చేటప్పటికి 5 25లో 25వ స్థానం నుంచి మా ప్రయాణం మనకి. అంతే తేడా. కృతయుగంలోనేమో జ్ఞాతగానే ఉన్నారు అంతా. కలియుగంలోకి వచ్చేప్పటికి 25వ స్థానం నుంచి మనం పరిణామం మొదలుపెట్టాం. ఇది కాలభేదం, యుగ భేదం తేడా. మలయాళ యతీంద్రులు అంటారు, ఎవరైతే ఏ సంఘం అయితే ఏ సమాజం అయితే అందరూ జ్ఞాతగానే ఉన్నారో వాళ్ళకి కృతయుగమే కదా. అంతేగాని భూమండలం మొత్తానికి ఒకే కాలం అంటానికి ఎట్టా కుదురుతుందయ్యా? జ్ఞానులు అందరూ ఎప్పుడు ఆత్మజ్ఞానంతోనే ఉన్నారు కదా, సాధువులందరూ ఎప్పుడు ఆత్మజ్ఞానంతోనే ఉన్నారు కదా, వాళ్ళకి కలిధర్మం పనిచేయడం లేదు కదా, వాళ్ళ మీద కలి ప్రభావం లేదు కదా. వాళ్ళు మళ్ళా పునః ప్రతిబింబ విచారణ ఎందుకు చేస్తారు? వాళ్ళు బింబస్వరూపులని తెలుసుకున్న తర్వాత. కాబట్టి బింబము నిరసించేటంత వరకే నీకు భ్రాంతి. ప్రతిబింబ నిరసనతో భ్రాంతి పోయింది అనుకోవడం తప్పు. ఏ బింబం అయితే ప్రతిబింబిస్తుందో ఆ బింబం కదా అసలు ప్రధానమైన సమస్య. ఆ బింబానికి పరమైనటువంటి స్థితిలో ఈ బింబం లేదుగా. ఆ బింబం అవ్యక్తం కదా, ఈ ప్రతిబింబం వ్యక్తం కదా. నీవు బ్రహ్మమై ఉన్నప్పుడు అవ్యక్తానికి అవతల కదా ఉన్నావు నువ్వు. బ్రహ్మణోరవ్యక్త కదా. నిన్ను అవ్యక్తం దగ్గరే ఎవరు పోమన్నారు, ఎవరు ఆగిపోమన్నారు? ఆగమని చెప్పలేదు కదా ఎవరు. ఏకం సద్ బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఇలాగా అంతటా ఉన్నది బ్రహ్మం అనేటటువంటి సూచన కదా చేయబడుతున్నది బ్రహ్మజ్ఞానంలో. అటువంటప్పుడు మరి నీవు అది నీవై ఉన్నావని కదా తత్వమసి మహావాక్యోపదేశం. కాబట్టి నీవు బ్రాహ్మీభూత స్థితి ఎందు నిలిచి ఉండాలి. ఇంకొక ఉదాహరణ, తురియనిష్ఠుడైనటువంటి వాడి సమక్షంలో మెలకువ కళ నిద్ర వచ్చిపోతూ ఉంటాయి. అవి పాఠశాలల వలె వచ్చిపోతూ ఉంటాయి. అవి వచ్చిపోతూ ఉండడాన్ని ఊరక 7 అంతస్తుల మేడ మీద నుంచి గవాక్షంలో నుంచి చూస్తూ ఉంటాడు. దీనికి ఒక రాణిని ఉపమానంగా చెబుతారు. అంటే అర్థం ఏంటంటే 7 అంతస్తుల మేడ మీద ఒక రాణి గారు ఉన్నారు. ఆవిడ తలుపు తీసి, గవాక్షం అంటే కిటికీ తలుపు తీసి కింద రోడ్డు మీద వెళుతున్నటువంటి వాళ్ళను ఊరక చూస్తూ ఉన్నది. అదిట తురియ లక్షణం. అలా ఎవరైతే ఉన్నారో వాడికి బింబ ప్రతిబింబ భావన అనేది బాటసారుల వంటిది. అది కేవలం 5 5 25గా అవుతోంది. మళ్ళా 25 బదులు 1 అయిపోతుంది. 1 25 అవుతుంది, 25 1 అవుతుంది. అంతే. ఇంతేనయ్యా భో అన్నారు. అది బ్రహ్మాండ పరిధి అయినా 25 1 అయింది, 1 25 అవుతుంది. అసలు అవటం లేదండి గో అనేటటువంటి స్థితి దాకా రావాలి. అందుకని భంగాయ అన్న సూచన వేశారు. ఏమిటండి భంగం అవటం? ఇదే అంశం అచల బోధలో కూడా. అంగము, లింగము, సంగము, భాంగము. ఈ 4 మాటలు తెలిసిన వాడెవడో వాడికి పూర్ణ బోధ చెప్పి పరిపూర్ణ నిర్ణయం తెలియజేయవచ్చు. అనుభవంలో అంగము, లింగము, సంగము, భాంగము తెలిసిన వాడెవడో వాడు అధికారి అని చెబుతూ ఉంటాం. దాని గురించి విస్తారంగా పూర్వం కూడా చెప్పి ఉన్నాం. సరే, అంగం అంటే దేహాత్మ భావనతో ఉన్నటువంటి స్థితి. సంగము అంటేనేమో 25 1 అయినటువంటి జ్ఞాత స్థితి. ఆ లింగము అంటేనేమో బ్రహ్మాండ స్థితి. దీనికి దానికి మధ్య ఉన్న సూత్రం కనుక తెగిపోతే, బింబ ప్రతిబింబ న్యాయం కనుక తెగిపోతే అప్పుడు అది భాంగము. వెరీ వెరీ ఇంపార్టెంట్. సూత్రం తెగిపోవాలంట. సూత్రం తెగిపోతే పునః అది మరలా బంధహేతువు, భ్రమాజన్య కారణం కానేరదు. అటువంటి సూత్రం ఏదో తెలియాలి. ఆ సూత్రాన్ని భంగం అయ్యేటట్లుగా జీవించాలి. అదిట
సద్గురుమూర్తి యొక్క ప్రయోజనం అని పార్వతీదేవి గారు మనకి ఈ గురుగీతాంతర్గతంగా 2వ అధ్యాయ సంపూర్ణమునందు గురు ప్రభావ వర్ణన చెప్తూ ఆ గురు ప్రభావం వలన మానవుడు తప్పక సాధించవలసినటువంటి పరిణామం ఏమిటయ్యా అంటే సంసార ప్రీతి భంగము. ఇది సాధించినటువంటి వాడికి ఈ గురుగీత 2వ అధ్యాయం ఫలించినట్లే. తర్వాత చదవండి. అథ తృతీయోऽధ్యాయः అనేన యద్భవేత్ కార్యం తద్వదామి తవ ప్రియే లోకోపకారకం దేవి లౌకికం తు విసర్జయేత్. తాత్పర్యము: ఓ ప్రియురాలవగు పార్వతి, ఈ పూర్వము చేసిన నమస్కారము చేత కలిగెడు కార్యమేదియో దానిని చెప్పుచున్నాను వినుము. జనులకు ఉపకారమును కలిగించినదైనను ఆత్మవిరుద్ధమగు బాహ్య వ్యాపారమును వదలవలయును. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఉపదేశం. మానవులు తోచిన పనులన్నీ చేయవచ్చా? తనకు తోచిన కార్యములన్నీ చేయవచ్చా? చేయరాదు. ఎప్పుడు చేయకుండా ఉంటాడు? ఎవడికైతే సంసార ప్రీతి యందు భంగం ఏర్పడిందో వాడికి అది లేదు కదా. అప్పుడు వాడే దృష్టితో చూస్తాడు. ఏ కార్యమైనా స్వరూప జ్ఞానానికి సరిపోతేనే చేస్తాడు, లేకపోతే చేయడు. ఏమంటే ఆ కార్యం గనక చెయ్యకపోతే కార్య నిర్వహణ లోపం అతన్ని బాధించదా? కార్యం నిర్వహణ లోపం వచ్చి మరి అతను బాధితం అవ్వడా? ఆ ధర్మ లోపం అతనికి అంటదా? అతను దాని చేత ప్రభావితం కాడు అంటున్నాడు సదాశివుడు పార్వతీదేవి. అనాలి అంటే ముందు నువ్వు సంబోధన పట్టుకోవాలి. ఓ ప్రియురాలవగు పార్వతి అంటే భార్య గారు కాబట్టి ప్రియురాలు అన్నాడని అనుకోకూడదు, పొరపాటు అక్కడ. అర్థమైందండి? ఓ ప్రియ శిష్యుడా అని కూడా మనకి కందార్థాలలో మనకి సంబోధనలు ఉంటాయి అన్నమాట. అర్థం ఏంటంటే, ఎవడైతే సద్గురుమూర్తిని తల్లి తండ్రి గురువు దైవంగా భావించి సంసార ప్రీతిని విడిచేశాడో, భంగపరుచుకున్నాడో అటువంటి వాడు యోమే భక్త సమే ప్రియ అని భగవద్గీతలో పరమాత్మ ఎలా అయితే చెప్పాడు, గురువు గారికి అతడు ప్రియ శిష్యుడు అవుతాడు. ఎందువలన అంటే అతనికి నేను నాది అనేవి పని చేయవు కాబట్టి. ఆ నేను నాది అనే ప్రతిబింబాలు పని చేయవు. కేవల బింబస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం ఒక్కటే పనిచేస్తుంది. శుద్ధ చైతన్యం ఒక్కటే పనిచేస్తుంది. దాని యందు మాత్రమే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. మిగిలిన అన్యమేమి వాడికి అసలు తోచదు. అన్యమేమీ తోచనప్పుడు అతడు కర్త అయ్యే అవకాశం లేదు. ప్రతిబింబిస్తే తప్ప. అయితే ప్రతిబింబం అన్నా కర్త అవ్వాలి, లేదంటే ప్రతిబింబించే ఉత్సుకత కలిగిన బింబమైనా కర్త అవ్వాలి. ప్రతిబింబించే ఉత్సుకత లేనటువంటి బింబంగా ఉన్నాడు. అంటే సంకల్ప విహీనమైనటువంటి బింబంగా ఉన్నాడు. నిస్సంకల్ప స్థితి నుంచి నిర్వాణ స్థితిని దాటి నిర్విషయం, నిర్వాణం, నిస్సంకల్పాన్ని దాటేశాడు. ఎప్పుడైతే దాటేశాడో ఇంకా అతనికి సంకల్పమే బంధం అనేటటువంటి అవకాశం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి, అయితే ఇతనికి ఏమీ అంటదా? ఆయన వెళ్ళి శ్మశానంలో కూర్చున్నాడు, అపవిత్రుడు కాడు. ఆయన వెళ్ళి ఎక్కడో ఓ దెబ్బ మీద కూర్చున్నాడు, అపవిత్రుడు కాడు. ఆయన వెళుతూ దారిలో ఆగి అక్కడ కనబడ్డవి తినేసాడు, అపవిత్రుడు కాడు. ఆయన ఏ కార్యం అనుభవించినా కూడా అపవిత్రుడు కాడు. ఎందుకని? కర్త లేడు కాబట్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్త లేని స్థితికి రాకుండా కనుక ఇవన్నీ చేసాడు అనుకోండి, అప్పుడు కర్మ సంగతం అవుతుంది. అది నిన్ను బాధిస్తుంది.
ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, లేకపోతే చాలా ప్రమాదం. ఇది రెండంచుల కత్తితో కూడిన ఉపదేశం లాంటిది. అయితే ఇటు తన మెడకాయన్నా దిగిపోతుంది, లేకపోతే ఎదుటివాడి అన్న దిగిపోతుంది. చాలా ప్రమాదం ఈ ఉపదేశాన్ని సరైన పద్ధతిగా కనుక వాడకపోయినట్లయితే. అనేక మంది భారతదేశంలో ఈ ఉపదేశాన్ని ఆశ్రయించి భ్రష్టులైన వాళ్ళు కూడా ఉంటారు. ధర్మభ్రష్టత్వానికి కూడా ఈ ఉపదేశం కారణమవుతుంది. వాచ్యార్థంగా స్వీకరించినప్పుడు. ఇంకో ఉదాహరణ అంటే, ఎవరు ఎవరితో అయినా, ఎక్కడైనా, ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా సరే, తాను దైవమై, తాను దైవీ చైతన్యంగా, తాను శుద్ధ చైతన్యంగా నిలకడ పొందినటువంటి వాడు వ్యవహరించవచ్చు అనే అవకాశం ఇందులో ఇచ్చినట్లు కనబడుతుంది. కానీ అక్కడ స్పష్టంగా చెప్పబడింది, నీవు బ్రహ్మనిష్టలో ఉండి చెయ్యాలి. బ్రహ్మనిష్టకు భంగం వాటిల్ల రాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి వారి ఇచ్చ వచ్చినట్టుగా వ్యవహరిస్తే అది బ్రహ్మనిష్ట అవుతుందా? అవ్వదు. అంటే పరమాత్మ చేత ధర్మానికి భంగం వాటిల్లే అవకాశం ఎప్పుడైనా వస్తుందా? రానే రాదు. అంటే ఉదాహరణ చెప్తాను. తన ఇచ్చ వచ్చిన కార్యమెల్ల చేయుచు, తినరాని వెళ్ళ తినుచు, చేయరాని పనులెల్ల చేయుచు, తామచరులమని విర్రవీగెదరీ భువిన అని ఒక కందపద్యం ఉంటుంది. అది ఎట్లా సాధ్యం అంటే, కేవలం అది అచల సాంప్రదాయం వాళ్ళ కోసం చెప్పారని కాదు, అది పొరపాటు అనమాట. అదేదో ఒక నిచ్చెన ఒక స్కూల్ వాళ్ళ కోసం చెప్పారనుకోవడం పొరపాటు. ఎవరైతే పరబ్రహ్మ నిర్ణయం దాకా మేము వెళ్ళాము, పూర్ణబోధ అయిపోయింది, మాకు పరిపూర్ణ నిర్ణయం కూడా అయిపోయింది, ఇంకా మాకు చెప్పడానికి ఏం మిగలలేదు, బోధించడానికి ఏం మిగలలేదు, బోధ వినడానికి కూడా ఏం మిగలలేదు అనేటటువంటి పూర్ణమంత్రం ఎవరికైతే చెప్పబడిందో, ఎవరైతే దాన్ని పొందారో, వాళ్ళు వాళ్ళ ఇచ్చే వచ్చినట్టు వ్యవహరించజాలరు. వాళ్ళు ఏది చేసినా అది లోక కళ్యాణ హేతువై ఉండాలి. ఇంకో ఉదాహరణ చెప్తాడు యోగ తారావళి. అంటే బ్రహ్మనిష్ఠుడు, పరబ్రహ్మ నిర్ణయం కలిగినటువంటి మహా యోగీశ్వరేశ్వరుడు కనురెప్పలు కదల్చడానికి అలసుడు అంటే ఏమిటయ్యా? కనురెప్పలు కదల్చాలనుకోండి, ఎందుకు లేండి, కనురెప్పలు కదల్చడం వల్ల లోకోపకారం ఏమైనా జరుగుతుందా? ఒకసారి కళ్ళెత్తి చూడవయ్యా, మా వైపు చూడు అన్నారు అనుకోండి, చూస్తే ఏమిటి ప్రయోజనం? ఏమైనా లోకోపకారం జరుగుతుందే? లోక కళ్యాణం ఏమైనా జరిగేటైతే కండ్రెత్తలు ఎత్తి చూస్తానట. అలా ఉంటాడు. ఏకాకీ నిస్పృహ శాంత చింతాశోక వివర్జిత. ఇది బ్రహ్మనిష్ఠుడి యొక్క లక్షణాలు. సర్వదా సర్వకాలమందు ఏకాకిగా ఉంటాడు, అసలు రెండవది లేనే లేదు. నిస్పృహ, అసలు జగజ్జీవేశ్వర త్రయం త్రిపుటి యొక్క స్పృహ వాడికి పంచి, వాడు త్రిపుటికి రహితంగా ఉంటాడు. వ్యవహారం అతీతంలో చేస్తాడు. ఉండటమేమో రహితంలో ఉంటాడు, వ్యవహారమేమో అతీతంలో చేస్తాడు. అందువలన అది లోక కళ్యాణ హేతు అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యవహారం కూడా రహితమైంది అనుకోండి, అసలు కదల్చడానికి వీలు లేదు, అది విదేహ ముక్తి అయిపోతుంది. అందుకని శరీర ధారణ తనంతట తాను పడిపోయేంత వరకు ఆ శరీరం యొక్క వ్యవహారం అశరీరికి, వ్యవహారమేమో గుణాతీతంలో ఉంటుంది, నిర్ణయమేమో గుణరహిత స్థితిలో. అలా ఉంటాడు. ఏమంటే కొద్దిగా మీ చేత్తో మా వాళ్ళకి బొట్టు పెట్టండి, ఎందుకయ్యా బాబు, ఏం ప్రయోజనం? ఇలాంటి వాటికి తావి హోమాకండి, కట్టుకో. లేదంటే మీరు బొట్టు పెడితే మా వాళ్ళందరికీ జ్ఞానం వచ్చేస్తుంది. అయ్యో, బొట్టు పెడితేనే జ్ఞానం వచ్చేస్తా? కొన్ని మధ్య ఎక్కడికో వెళ్ళాను, వాళ్ళ సంప్రదాయంలో, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అలాంటి విధానాన్ని ఆశ్రయించారు. ఈ భ్రాంతులకు అవకాశం ఇవ్వమాకండి ఆయన, నీ లోపల కదా పరిణామం చెందాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్.
చిన్న పిల్లవాడికి సదాచారం నేర్పేటప్పుడు వాళ్ళ అమ్మ బొట్టు పెట్టు, అయినా బొట్టు పెట్టుకోవాలి అభ్యాసం కోసం, ఆ తర్వాత వాడే పెట్టు. అట్లాగే గురువు గారి దగ్గర పాఠశాలలో చేరేటప్పుడు గురువు గారు హస్తమస్తక సంయోగం చేసేసి భస్మ రేఖలు తీర్చిదిద్దేసి నువ్వు బ్రహ్మైవ భవతు, బ్రహ్మముగా అవ్వుము, బ్రహ్మముగా ఉండుము అని ఆశీర్వచనం చేసేటటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. తప్పులేదు అందులో ఏమి. కానీ గురువు గారు కనపడ్డప్పుడల్లా ఇదే ఉద్యోగం. కనపడ్డాడంటే పక్కన వెంటనే విభూతి డబ్బా పట్టుకొస్తాడు, హస్తమస్తక సంయోగం చేయాల్సిందే, విభూతి పెట్టాల్సిందే. అప్పుడు ఏమైంది? సంసార ప్రీతి భంగాయ అయిందా? త్రిపుటికి అతీతంగా ఉన్నాడా? త్రిపుటికి రహితంగా ఉన్నాడా? మరి సద్గురుమూర్తికి సశిష్యుడు అయ్యాడా? 5 25గా ఉన్నాడా? 25 1 అయిందా? 1 25 అయిందా? అసలు 1 25తో పని లేని బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడా? ఇలా జాగ్రత్తగా సాంఖ్యంగా ఉన్నాడా, తారకంలో ఉన్నాడా, అమనస్కంలో ఉన్నాడా అని జాగ్రత్తగా గమనించాలట. గురుగీత చదివేశారా అంటే చదివేశామండి అంట, పారాయణ అయిపోయిందండి అంటే పారాయణ అయిపోయిందండి అంట. ఏకంగా హోమం కూడా చేసేస్తున్నాం ఇప్పుడు, గురుగీత హోమం కూడా చేసేస్తున్నాం. అంతే, ప్రతి చోట అన్ని ఆశ్రమాలలో ఏంటంటే గురుగీతా పారాయణ, గురుగీత హోమం. ఏమిటయ్యా అంటే సద్గురవేదన్నమా అంటూ చేసేస్తాం. ఏకంగా సద్గురువును కూడా ఆహుతిగా ఇచ్చేస్తున్నాం. చిన్న విషయం కాదండి ఆ గురుగీతా హోమం అంటే. గురు శిష్యులు ఇరువురు లేరని చెప్పడం గురుగీతా హోమం. అదేదో సామాన్యంగా స్వీకరిస్తున్నారు, అదేదో పెద్ద క్రతువు, దానికోసం ఓ పోటీ, ఆ వాళ్ళు చేశారంటే మేము చేయలేదండి, వాళ్ళు చేశారు మీరు చేశారన్నది కాదమ్మా. గురు శిష్యులు లేని స్థితిని అనుభవించడం గురుగీతా హోమం చేయడం. మరి ఇది పరాత్పరానికి నిర్ణయానికి ఆ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ లక్ష్యంతో ఏది చెప్పబడుతోంది, ఏది ఆచరించాలి, ఏ నిర్ణయంలో ఉండాలి, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. ఆ దృష్టితో చూడమంటున్నాడు. ఆ నిర్ణయానికి వచ్చినటువంటి వాడెవడైతే ఉన్నాడు, ఉన్నదంతా బ్రహ్మము అనే వ్యవహారం కలిగిన వాడెవడైతే ఉన్నాడు, వాడు ఏది చెప్పినా, ఏది మాట్లాడినా, ఏది చేసినా అది లోకోపకార హేతు, లోక కళ్యాణ హేతు. చాలా చాలా ముఖ్యమైనటువంటి అన్నమాట. కానీ శ్రీకృష్ణావతారంలో చేయబడినటువంటి అనేకమైనటువంటి చర్య ప్రతిచర్యలను చూడమంటారు. ఆయన లీలగా ఏది చేసినా కూడా దాని వెనక లోక కళ్యాణ హేతు ఉన్నది. అవన్నీ లీలలే, సందేహం లేదు. ఎందుకని? అక్కడ కర్త లేడు కాబట్టి. కర్త లేకుండా చేయబడేవి ఏవైనా సరే అవన్నీ లీలలే. వాస్తవానికి లీల అంటే అర్థం లేదు. మీరు డిక్షనరీలో వెతికితే లీల అంటే ఏం అర్థం ఉండదు. అంటే కర్త లేకుండా చేయబడినది, కర్తృత్వ రహిత కర్మాచరణ లీల. అది అమృత స్వరూపం. ఎందుకని అమృత స్వరూపం? అతడికి మృత్యు సంబంధం లేదు, జన్మ సంబంధం లేదు, అజం. ఆ అజం అనే నిర్ణయాన్ని పొందే దిశగా ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. లక్ష్యం ముందు చెప్పేశాడు మొదటి శ్లోకంలో. 3వ అధ్యాయం గురుగీత అధ్యాయం ప్రారంభిస్తూనే 3వ అధ్యాయానికి లక్ష్యం అజం. అయినా అసలు ఈ బ్రహ్మనిష్ఠుడికి, ఈ పరబ్రహ్మ నిర్ణయం పొందినటువంటి వాడికి ఏ జరామరణ సంబంధం లేదు. అతడు ఏది వ్యవహరించినా ఆఖరికి కలవరిస్తాడంటే ఎక్కడైనా కానీ కలవరింతలు బలవరింతలు బ్రహ్మనిష్ఠుడు ఉండవు. ఎందుకని? అతడికి ఇంద్రియ సంయోజనం లేదు, అతడికి విషయ సంయోజనం లేదు, వ్యవహార సంయోజనం లేదు, త్రిపుటి యొక్క సంయోజనీయత లేదు. అంతర్జ్యోతిర్బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం అనేటటువంటి సూత్రానికి యథార్థ రూపంగా ఉంటుంది, ప్రత్యక్ష రూపంగా ఉంటుంది. ఎప్పుడు బ్రహ్మాండాన్ని దగ్ధం చేసేటటువంటి మండిపోయేటటువంటి అగ్నిస్వరూపంగా ఉంటుంది. అసలు అతని దగ్గరికి వెళ్ళాలంటేనే భయం, ఎవరికి ఏమైనా మాట్లాడాలంటేనే భయం. ఎందుకని అంటే అందులో అన్ని దగ్ధం అయిపోయింది.
ఆశ్రయించినటువంటి ఎంతమందినైనా సరే సకల బ్రహ్మాండ భువన భాండాలని కూడా దగ్ధం చేసుకోగలిగేటటువంటి తీవ్రమైనటువంటి నిరసన స్థితిలో ఉంటాడు. ఆయన జోలికి ఎవరు వెళ్ళలేదు. మాట్లాడాలంటే అక్కడ మాట్లాడతాడు. హిందీ స్థాయిలోకి వచ్చి ఏమంటే ఇడ్లీ తింటారా దోశ తింటారా దగ్గర మాట్లాడే వ్యవహారం కాదు. ఎక్కడో ఏమండి ఇంకా అంటు మిగిలిపోయినటువంటి లక్షణాలు అక్కడ ఉండవు. సమూలంగా పెరికి వేసినటువంటి వాడు, మూలమే లేనటువంటి వాడు. వాడికి తెలుస్తుందట మూలాన్ని గుర్తెరగడం అంటే ఏమిటో, మూలాన్ని పేకలించడం అంటే. అందుకని అన్నార్థంలో చెబుతాడు, గురువంతమని క్రుద్దలి చేత నీవు ఆ పుట్టను తవ్వినట్లయితే, ఆ పుట్టలోని పామును పట్టి ఆడించగలిగిన నేర్పు నీకున్నట్లయితే దాని మూలం నీకు తెలుస్తుంది. మనం చూడండి, ఎక్కడైనా పాముల పుట్ట ఉందనుకోండి, దానిపైన పక్కన చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉంటుంది. మనం అందులో పాములకి ఏదో పాములు నీళ్ళు పోస్తూ పాలు పోస్తూ ఉంటాం, రకరకాల ఆహార పదార్థాలు ఏవో పెడుతూ ఉంటాం. అది చెప్పే సూచన ఏమిటయ్యా, ఆ చెట్టును ఆశ్రయించి పుట్టవచ్చు. ఆ చెట్టు వేరు కనుక నువ్వు పెకలించి వేస్తే చెట్టు లేదు, పుట్ట లేదు. ఆ చెట్టు అశ్వత్థ వృక్షం, దానికి ఊర్ధ్వమూలం అధశాఖం. అటువంటి దాని యొక్క ఊర్ధ్వమూలాన్ని తెగపోయటం నేర్చుకోవాలి. అలాంటి పద్ధతిలో ఆ ద్విపుటిని తెగ కోసేటటువంటి కార్యంలో ఉండాలి. అది గుణరహితం. ఈ త్రిపుటికి అతీతంగా వ్యవహరించాలి. అది లోక కళ్యాణం. లోక కళ్యాణం అంటే ఏమిటండి అంటే త్రిపుటికి అతీతంగా ఉండడమే లోక కళ్యాణం. ఆయన యొక్క సకల ఇంద్రియ వ్యవహారము త్రిపుటికి అతీతమై ఉంటుంది. చదవ. ధ్యానం శృణు మహాదేవి సర్వానందప్రదాయకం సర్వసౌఖ్యకరం చైవ భుక్తిముక్తిప్రదాయకం. తాత్పర్యం: ఓ పార్వతీ, నీకు సమస్తానందములు నొసంగినదియును, సమస్త సౌఖ్యములు కలుగజేయునట్టిదియును, భుక్తి ముక్తులను ఇచ్చునదియును అగు ఆత్మధ్యానమును చెప్పుచున్నాను వినుము. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవులందరూ ఇవాళ ధ్యానం అనే దాని వెంట పరిగెడుతూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తున్నాం. ఆ ధ్యానం సర్వానంద ప్రదాయకం, సర్వసౌఖ్యకరం, భుక్తి ముక్తి ప్రదాయకం. ధ్యానానికి 3 లక్షణాలు ఉండాలి. సర్వానంద ప్రదాయకమై ఉండాలి, సర్వసౌఖ్యకరమైనదే ఉండాలి, భుక్తి ముక్తి ప్రదాయకమైనదే ఉండాలి. ఒక్కొక్క లక్షణాన్ని మనం జాగ్రత్తగా విచారణ చేస్తున్నాం. ఈ ధ్యానంలో సిద్ధస్థితిని పొందినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అతనితో కలిసి మనం గనక ఏ రోజైనా సరే ప్రత్యక్షంగా గనక వారి సమక్షంలో, వారి సన్నిధానంలో ధ్యానం చేసినట్లయితే, సద్గురు స్థానాలకు వెళ్ళాం, ఏ రమణాశ్రమానికో, ఏ షిరిడీకో, ఏ పుట్టపర్తికో, ఏ మెహరాబాద్కో, ఏ దక్షిణేశ్వరానికో, లేకపోతే ఏ పాండిచ్చేరికో, ఇలా అనేక సద్గురు స్థానాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాం. వాళ్ళందరూ మహానుభావులు, సద్గురుమూర్తులు. వాళ్ళందరూ ధ్యానం వాళ్ళకి సహజమైపోయినటువంటి స్థితి ఉన్నటువంటి వాడు. ఈశ్వరుడు ఎప్పుడు ధ్యానముద్రాంకితుడు, ఎప్పుడు ధ్యానముద్రలోనే ఉంటాడు. మీరు నేపాల్ వెళ్ళి చూసినట్లయితే యోగ నిద్రాపరవశుడైనటువంటి శయన విష్ణువు కనబడతాడు. ఆయన కూడా ధ్యానముద్రాంకితుడే, పోతే ఆయన ముద్ర అది. ఇలాగా బ్రహ్మగారు ఆయన సృష్టి చేయడానికి ఆయన ఏమి అటు ఇటు పరిగెట్టాడు, ఆయన కూడా ధ్యానంతోనే సృష్టి చేశాడు. త్రిమూర్తులు వాళ్ళ యొక్క కార్యాలను, సృష్టి స్థితి లయాలను చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో దానికి ధ్యానం అని పేరు. ధ్యానం అంటే అర్థం ఏదో రకరకాల సూత్రాలు, రకరకాల విధానాలు ప్రాచుర్యంలో ఉన్న ఈ రోజులలో సనాతన ధర్మం చెప్పినటువంటి, వేదం చెప్పినటువంటి ధ్యానం ఏమిటయ్యా అంటే సృష్టి స్థితి లయాలు, బ్రహ్మకర్మ అనేది ఏదైతే ఉందో ఆ బ్రహ్మకర్మ ధ్యానం. బ్రహ్మ ధ్యానం చేశాడు, సంకల్పించాడు, సృష్టి వచ్చింది. విష్ణువు ధ్యానం చేశాడు,
సంకల్పించాడు, పోషించబడి. రుద్రుడు ధ్యానం చేశాడు, సంకల్పించాడు, లయమైంది. అంటే అంటే సృష్టి స్థితి లయాలకు ఆధారమైనటువంటి ప్రక్రియ ధ్యానం. అది క్రియ కాదు. అంటే ఇంద్రియాల స్థాయిలో చేసేది కాదు. ఇంద్రియాతీతమైనటువంటిది, త్రిగుణాతీతమైనటువంటిది, త్రిపుటికి అతీతమైనటువంటిది ధ్యానం. మరి మీరు రోజు ధ్యానం చేస్తున్నారండి, ఎన్ని గంటలు చేస్తున్నారండి అని అడిగామనుకోండి, ఎన్ని గంటలు చేస్తున్నారండి అంటే ఎన్ని గంటలు చేసే ధ్యానాలు సరిపో. అవన్నీ కూడా సామాన్యులు సాధకులు అవడానికి పనికొస్తాయి. ఈ సృష్టిలో గుర్తుపెట్టుకోండి, ఏది పరమాత్మ సృష్టిలో వృధా అయినటువంటి సిద్ధాంతం కానీ, వృధా అయినటువంటి బోధలు కానీ, వృధా అయినటువంటి విధానాలు కానీ లేనే లేవు. ఆయా తెలివికి పరిమితించబడినటువంటి వాడిని ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి ప్రతిపాదనలు వస్తూ ఉంటాయి. కొంతకాలం అవి రాణిస్తూ ఉంటాయి. సకల జన శ్రేయోదాయకమైన తర్వాత అవి మరుగైపోతూ ఉంటాయి. అయితే జాగరూకులై జ్ఞాని అయినటువంటి వాడు దేనిని నిరసించడు. అది వేస్ట్ అండి, ఇది వేస్ట్ అండి అన్నాడు. ఎందుకని? పలకాబలపం వేస్ట్ అంటే వాడు అక్షరాలు నేర్చుకునేదంటారు. కాబట్టి అది పనికిరాదండి, ఇది పనికిరాదండి అన్నాడు. ఎందుకని? అది వాడికి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి అది అవసరం. చేస్తాడు, చేయని. ఇప్పుడు ఏం పోయింది, నెల, ఓ సంవత్సరం, ఓ జన్మ చేస్తాడు, చేయని. వాడికి తీరేంత వరకు చేస్తాడు, తెలుసుకునేంత వరకు చేస్తాడు, నిర్ణయం అయ్యేంత వరకు చేస్తాడు. ఏ చేతకైనా ఈ 3 లక్షణాలు ఉంటాయి. తీరేంత వరకు చేస్తాడు, తెలుసుకునేంత వరకు చేస్తాడు, నిర్ణయం అయ్యేంత వరకు చేస్తాడు. ఆ 3 అయినాయి అనుకోండి, అది అంతే. ఈ 3 అయినవాడు చేయడుగా. అథవా ఒకవేళ చేసినా అది లోక కళ్యాణం కొరకు చేస్తాడు అంతే తప్ప అతడు లేడు, చేసే కర్త లేడు. దీనికి కారణం ఏమిటి అంటే, జగద్గురు అయినటువంటి శంకర భగవత్పాదులు అనేకమైనటువంటి ధర్మ కార్యాలను చేసిన సందర్భాలు కనబడుతూ, అనేక దేవాలయాలను సందర్శించారు, అనేక గురుపీఠాలను సందర్శించారు, అనేక ఆశ్రమాలను సందర్శించారు, ఆ సేతు హిమాచలం పర్యటించి ఆ ధర్మ ఉద్ధారణ చేశారు. అలా అంతకుముందు గోరఖనాథుడు కూడా చేశాడు. అలా అనేక మంది చేస్తూ ఉంటారు ఆయా కాలములందు ధర్మోద్ధరణ నిమిత్తమై. మరి వాళ్ళు ఏది చేసినా కూడా అది మానవులకు జ్ఞానదాయకమయ్యేటటువంటి పనిగా చేస్తూ ఉంటారు అంతే తప్ప వాళ్ళ కోసం వాళ్ళు చేసేది ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ తరించేశారు, వాళ్ళు గమ్యం చేయలేరు. చాలా ముఖ్యమైనటువంటి. అయితే మరి మనందరి గురువు గారు స్వామి నిర్భయానందులు కూడా ప్రభాత సంధ్యకి ప్రార్థన చేసేవారు. మనం జూమ్ ప్రారంభించిన కాలంలో ప్రతిరోజు మొదట్లో ప్రభాత సంధ్య వారితోటి కొంతకాలం కలిసి ఆచరించే ప్రయత్నం. అలాగే రాత్రి తురియ సంధ్య కూడా ఆచరిస్తారు, పశ్చాత్తాప ప్రార్థన చెప్పుకుంటారు, అలాగే ఒక హారతి పాట చెప్పుకుంటారు. ఇలాగా ఈశ్వర హారతి అనమాట. అలా కొని చెప్పుకుంటారు. ఇది అనుచానంగా చేస్తూ ఉంటారు. అలాగే బయటకు వెళ్లే ముందు అక్కడ పంచ సద్గురువుల ఫోటో, మెహర్ బాబా అవతార్, మెహర్ బాబాతో కూడిన వాటికి నమస్కరిస్తారు. సదా వారు వినమ్రులై వినయశీలులై ఉంటారు. గమ్యం చేరారంటే అర్థం నీ వినయ సౌశీల్యాలే దానికి గుర్తు. అంతేగాని ఆ అహంతో వ్యవహరించడం అనేది కాదు. కానీ ఇందులో 3 లక్షణాలను చెప్తున్నారు. ఏమిటయ్యా? ధ్యానం ఎలా ఉండాలి? సర్వ సౌఖ్యప్రదాయకమై ఉండాలి, సర్వానందదాయకమై ఉండాలి, భుక్తి ముక్తి ప్రదాయకమై ఉండాలి. ఈ ఆనంద లక్షణం ఏ చర్య లేకుండా పంచటానికి అనువైనటువంటిది. ఏ పదార్థంతో పని లేకుండా పంచవచ్చు, ఏ కదలికలు లేకుండా పంచవచ్చు. ఇది మన వాళ్ళందరికీ కూడా అనుభూతం అవుతుంది. గురుస్థానంలో అధిష్టానం వద్ద కానీ, లేదా స్వామి నిర్భయానందులు సశరీరులై ఉండగా వారి సాన్నిధ్యంలో ధ్యానం సాధన చేసిన వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు మనతో పాటు కూర్చుని అందరం కలిసి ప్రభాత సంధ్యకో లేకపోతే తురియ సంధ్యకో మనం అన్ని చోట్ల ప్రత్యక్షంగా సత్సంగాలు నిర్వహించేటప్పుడు ఆయా సంధ్యా సమయాలలో మనం సంధ్యోపాసన చేస్తూ ఉంటాం.
చేసినప్పుడు అందరూ కలిసి సామూహికంగా ధ్యానం చేస్తారు. చేసినప్పుడు వాళ్ళలో ఆనందం సహజంగా ఉత్ఫుల్లమవుతుంది, ప్రఫుల్లమవుతుంది. ఎలా వచ్చింది అంటే అదంతే, అది సర్వానందదాయకం. సర్వులకు ఆనందదాయకమయ్యే ఒకే ఒక ప్రక్రియ ధ్యానం. ఎందుకంటే అది జ్ఞానంతో చేయబడుతుంది కాబట్టి. ఒకానొకడికి మాత్రమే అన్నారనుకోండి, అది జ్ఞానం కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 100 మంది కలిసి ధ్యానం చేశారనుకోండి, 100 మందిలో ఒకడికే ఎవరికో అర్హత వచ్చిన వాడికే వచ్చిందండి, ఇంకెవడికి లేదండి, అందరికి వేస్ట్ అండి బాబు అన్నారు, అది లాభం. ఇంకో ఉదాహరణ, రమణాశ్రమంలో పక్కన ధ్యాన మందిరం ఉంటుంది, అధిష్టాన మందిరం పక్కన ధ్యాన మందిరం. ఇక్కడ పని అయిపోగానే అందరూ వెళ్ళి ధ్యాన మందిరంలో కూర్చుంటారు. అక్కడ కూడా మీరు ఆ అనుభూతిని పొందవచ్చు. అధిష్టాన మందిరంలో కూడా పొందవచ్చు, రమణాశ్రమం అంతటా పొందవచ్చు, అయినా స్కందాశ్రమంలో కూడా పొందవచ్చు. అక్కడ కూడా మిమ్మల్ని ఏం మాట్లాడినవారు, అంతా మౌనం, ఎక్కడ చూసినా మౌనం. ఆ మౌనం ధ్యానంలో ఉన్నటువంటి లక్షణం ఏమిటయ్యా అంటే, ఒకరి నుంచి మరొకరికి సర్వానందదాయకమయ్యేటటువంటి లక్షణం ప్రసరిస్తుంది. అది మహాకారణం. ఈ సర్వానందదాయకం అనేది మహాకారణ స్థితి. ఎవరి సాన్నిధ్యంలో మీరు ఉంటే, అతడు ఏమీ మీతో మాట్లాడకపోయినా, అతడు మీతో ఏమీ చెప్పకపోయినా, అతడు మీతో ఏమీ ప్రవర్తించకపోయినా, అతని సాన్నిధ్యంలో ఉంటే చాలండి మీకు ఆనందం, అంతే. అలాంటి మహానుభావుడిని మీరు వెతకాలి. ఆయన సద్గురుమూర్తి. ఎలా మాకు సద్గురు ఎవరో ఎలా తెలుస్తారండి? ఎలా తెలుసుకోవచ్చు? అక్కడ నీ మనసు తనంతట తానుగా కట్టివేయబడుతుంది, నీ అంతఃకరణం అవ్యవహారి అయిపోతుంది, నీ మనస్సు అమనస్క స్థితిని పొందుతుంది. ఏమండి, కేవలం ప్రత్యక్ష సాన్నిధ్యంలోనే ఇలా జరిగేటైతే ఇప్పుడు 800 కోట్ల మంది మానవుల్ని ప్రశాంత నిలయాన్ని పట్టుకురావాలా, రావణాశ్రమానికి పట్టుకురావాలా? అలా కాదయ్యా, అది నీ హృదయ స్థానం. నీ హృదయం తలుపులు తెరవడం కోసమని అలాంటి స్థానాలకు వెళుతున్నావు. ఆ సర్వానందప్రదమైనటువంటి స్థితిని నువ్వు అక్కడ పొంది నీ హృదయం తలుపులు తెరుచుకో. అక్కడ సద్గురువును ప్రతిష్ఠించు, హృదయంతో సద్గురువుని అనుసరించు, వెంబడించు. అప్పుడు నువ్వు ఎక్కడున్నా ఆ సర్వానంద స్థితిని పొందగలుగుతావు. అది ప్రత్యక్ష సాన్నిధ్యంతో అప్పుడు అవసరం. ఇలాగా శిష్యుడు అశరీరిగా, గురువు అశరీరిగా కూడా ఈ పరిణామాన్ని, చిట్ట చివరి మెట్టు పరిణామాన్ని పూర్తి చేయవచ్చు. అలా ఎప్పుడైతే పూర్తి చేస్తావో అప్పుడు నీకు భుక్తి ముక్తి ప్రదాయకమైనటువంటి పద్ధతిగా అదే ధ్యానం పనిచేస్తుంది. మనం అనేక మార్లు విచారణలో ఈ సందర్భాన్ని, గురువుని వెంబడించడానికి అనేక మార్గాలు. ప్రత్యక్ష పద్ధతిగా వెంబడించవచ్చు, మనసుతో వెంబడించవచ్చు, హృదయంతో వెంబడించవచ్చు, చైతన్యంతో కూడా వెంబడించవచ్చు. ఎవరికి వారు వారి వారి వికాసాన్ని బట్టి వెంబడిస్తారు, వారికి వారి వారి వికాసాన్ని బట్టి అనుగ్రహిస్తారు అని పరమాత్మ భగవద్గీతలో మనందరికీ కూడా ఆశీస్సులు అందించారన్నమాట. ఎవరెవరు నన్ను ఏ ఏ రీతిగా ప్రీతితో భజిస్తారో అని అంటాడు. ప్రీతితో భజిస్తారు, ఆ వికాసం ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానం నుంచి ధ్యానం ఉండాలి. అందుకని మానవులందరూ తప్పక ఆత్మవిచారణ చేయాలి అంటాడు. నేను వెళ్ళి అర్జునుడు అంతా విన్న తర్వాత నేను వెళ్ళి ముక్కు మూసుకొని ధ్యానం చేస్తాను, తపస్సు చేస్తాను. ఒరే బాబు, ఇంతసేపు చెప్పింది ఎందుకు నీకు? ముక్కు మూసుకుని వెళ్ళి తపస్సు చేయడానికి, ధ్యానం చేయడానికి కాదు కదా. ఆ జ్ఞానంతో నువ్వు యుద్ధం చెయ్యి, ఆత్మ ధ్యానంతో యుద్ధం చెయ్యి, అప్పుడు అది ధ్యానం అవుతుంది. ఆత్మజ్ఞానంతో నువ్వు జీవించు, అప్పుడు అది ధ్యానం అవుతుంది. సదా ఆత్మభావం నుండి తురియంలో నిలబడి ఉండు, అప్పుడు అది ధ్యానం అవుతుంది. అని ధ్యానానికి లోతైనటువంటి సూచనని ఇందులో అందిస్తున్నారు అన్నమాట. సర్వానందప్రదం, సర్వ సౌఖ్యప్రదం, వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుడికి అడుగడుగున ఏం కావాలి అంటే సుఖం కావాలంటే, కళ్ళు తెరిచి త్రాటక ధ్యానం చేయవయ్యా, కళ్ళు మూయమాక, అప్పుడు తొందరగా నీకు మనసు ఏకాగ్రం అవుతుంది అని చెప్పామనుకోండి. కళ్ళు మంటలు పుడుతున్నాయండి, కళ్ళమని నీళ్ళు వస్తున్నాయండి, రకరకాల కంప్లైంట్లు అని చెప్తారు. రోజు పొద్దున్నే లేవయ్యా, లేచి కాస్త సూర్యుడి ముందు నిలబడి కాస్త త్రాటక ధ్యానం చేయవయ్యా, సులభం అయిపోతుంది.
ప్రకాశం అంతటా ఉన్నది ప్రకాశం అని తెలుసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు నాయన. చాలా సులభం త్రాటక ధ్యానం చేసే వాళ్ళకి. తారకం తొందరగా ప్రవేశిస్తాడు, ఆ ప్రతిబింబ లక్షణాలు పోయి బింబ లక్షణాలు వస్తాయి నాయన అని అనేక తక్కువ మంది ఏవో కారణాలు చెప్తారు. మరి ఇప్పుడు వీరు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు ఎప్పుడో వాళ్ళకి తోచినప్పుడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పద్ధతిలో హాయిగా శుభ్రంగా అన్ని ఎవరో నన్ను మ్యూట్ చేశారు. డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యారండి. సరే, అర్థమైందండి. ఇప్పుడు కనపడుతున్నానా? బానే ఉంది, క్లియర్ గానే ఉంది. కనపడుతున్నానా? బానే ఉందండి, క్లియర్ ఉందండి. ఏమైనా కనపడుతున్నానా? మళ్ళా లీవ్ అవ్వాలా? లేదండి, ఉన్నారండి, వినపడుతున్నారండి, కనపడుతున్నారు. ఓకే. ఎవరు ఓహో అందరూ డిస్కనెక్ట్ అయ్యారా ఒకేసారి? సరే, సంతోషం. ఇది సర్వ సౌఖ్య ప్రదాయకం. సర్వ సౌఖ్యములు అంటే అర్థం ఏమిటండి అన్నారు. ఎందుకంటే సర్వానందం అంటే అది మహాకారణ శక్తి. సర్వ సౌఖ్య ప్రదాయకం అంటే కారణ శక్తి. మానవులందరూ కూడా గాఢ నిద్రావస్థలో సుఖాన్ని అనుభవిస్తున్నారు. మానవులే కాదండి, 84 లక్షల జీవరాశులు కూడా నిద్రావస్థలో సుఖాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఎరుక లేకుండా అనుభవిస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎరుక కలిగి అనుభవించడం ధ్యానం. గొప్పగా సూత్రీకరించారు ఈ ఉపదేశాన్ని. ఒక పక్కేమో మహాకారణ స్థితిలో సర్వానంద ప్రదాయకం, రెండో పక్షంలో సర్వ సౌఖ్య ప్రదాయకం. ఎరుకతో నిద్రపోతాడు, ధ్యానంగా నిద్రపోతాడు. అప్పుడేమైంది? ఆ సుఖానుభూతిని స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు. అస్పష్టంగా ఆనందమయ కోశంలో మునిగిపోయి వాడు ఎక్కడ ఉన్నాడో వాడికే తెలియకుండా పడుకునే పద్ధతి కాదు. వాడైనటువంటి ఎరుకతో, ఆత్మజ్ఞానంతో నిద్రని ధ్యానంగా మార్చుకున్నాడు. నిలకడగా ఉన్నాడు, ప్రకాశంగా ఉన్నాడు, ఏ చీకటి లేదు. ఆ ప్రకాశ స్థితిలోనే అన్ని విశ్రమించినాయి, అన్ని పునః ఉత్తేజితమైనవి. ఆ చైతన్య ప్రసారాన్ని తెలుసుకోగలిగాడు. సిద్ధాంత రీత్యా సాంఖ్య విచారణలో చెప్పబడే సమస్తము కూడా దర్శన పద్ధతిగా చూడగలిగేటటువంటి సామర్థ్యం వచ్చింది. ఆ జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం వలనది సర్వ సౌఖ్య ప్రదాయకమైంది. చాలా చాలా ముఖ్యమైన పరిణామం ఇది. అందుకని నిద్రా సమాధి స్థితి. ధ్యానం అనే విస్తృతి ఎంత పెద్దదయ్యా అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులలో అంగాలకు కూడా విస్తృతమయ్యేటటువంటి విస్తృతి కలిగినటువంటి సాధన. అది 8 తనలో కలుపుకోగలుగుతుంది. అటువంటిది మాత్రమే ఆత్మజ్ఞానపూర్వక ధ్యానం. అది సహజ జ్ఞానం, అది సహజ ధ్యానం. అప్పుడు 8 అంగాలు లేవు. ఏమంటే మీరు ఏ ఆసనంలో కూర్చొని ధ్యానం చేస్తారు? వీరాసనమా, పద్మాసనమా, సుఖాసనమా? నీ హృదయస్థానం అనే ఆసనం. కాబట్టి ఆ హృదయ స్థానం తెరుచుకున్నటువంటి వాడికి ఏ ఆసనం, శవాసనమైనా ఒకటే వాడు, తేడా ఏమిటి? జాగరూకుడవై సర్వ సౌఖ్యప్రదమైనటువంటి కారణ స్థితిలో ఎరుకను సంపాదించాలి, మహాకారణ స్థితిలో ఎరుకను సంపాదించాలి. సరే, ఏమండి ఒట్టి సుఖము ఆనందం అంటే మా జీవితం ఎట్లా గడుస్తుంది చెప్పండి? ఏదో కాస్త సమయానికి ఇంత భోజనం ఉండాలి కదా, ఆకలి వేసినప్పుడు అన్నం ఉండాలి కదా, లేకపోతే మా పని ఎట్లా జరుగుతుంది? ముక్తి ముక్తి రెండు కావాలి కదా. మీరేమో ఎంతసేపు ముక్తి 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 అంటారు. ఆ ముక్తి ఒక్కటితోటి మా జీవితం ఎట్ట వెళుతుంది? ముక్తి కూడా ఉండాలి కదా. ఆ భోజనం లేకపోతే అభోజనంగా ఈ ముక్తిని ఏం చేసుకుందాం అంటారు అనుకోండి. అందుకని వెంటనే మన సందేహాన్ని తీర్చడానికి భుక్తి ముక్తి ప్రదం అన్నారు. అంటే అర్థం ఏమిటి? నువ్వు పుట్టక ముందే
నీ జీవితానికి సరిపడా ఆహారం ఈ సృష్టిలో అందుబాటులో ఉంచానా లేదా? ఉంచబడింది కదా. నువ్వు కొత్తగా తయారు చేసుకుంటాను అనుకున్నావు, అది భ్రాంతి. వేరు ఈ విషయంలో మనకు ఒక కథ గుర్తుకొస్తుంది. అది ఎటువంటి సంఘటన అంటే స్వామి వివేకానంద జీవితంలో జరిగినటువంటి సంఘటన. ఎవరైనా ఈ ప్రపంచంలో, ఇవాళ ఉన్న ప్రపంచంలో వెళ్ళడానికి మాత్రం తక్కువగా ఉండేటటువంటి డబ్బులతో అమెరికా పెడతారు ఎవరైనా? ఆ రోజుల్లో పాపం ఆయన అలా వెళ్ళాడు. వెళ్ళి ఆశ్రయం లేదు, ఎవరో ఆశ్రయం ఇవ్వలేదు, ఆయన ఎవరో ఎవరికి తెలియదు. ఈ రికమెండేషన్ ఇచ్చి పంపించిన లెటర్ ఏమో ఆ లెటర్ మధ్యలోనే ఆయన ఎవరో గుర్తుపట్టే అవకాశం ఎవరికి లేదు. సరైన దుస్తులు లేవు, సరైన ఆశ్రయం లేదు. చలికాలం, బోస్టన్, అందులో గడగడ గడగడ గడగడు పోయేది చలి. మరి ఇప్పుడు ఆయనకు అన్నం ఎవడు పెడతాడు? ఆశ్రయం ఎవడిస్తాడు? అసలు ఆయన ఎవరో ఎవరికి తెలుసు? అసలు అమెరికాలో ఊరు పేరు అడ్రస్ లేకుండా మనం వెళ్తే మన సంగతి ఏంటో ఇప్పుడైనా తెలుసుకోవచ్చు. చాలా కష్టం. అక్కడ మనకి ఎవడు ఆశ్రయం లేనివాడు కనుక ఉంటే అప్పుడు మనం ఏమంటారంటే అక్కడ ఏదో హోమ్లెస్ ఏదో అంటారు, ఏదో వాళ్ళ జీవితం దుర్భరం. అందులో బోస్టన్ లాంటి ప్రాంతంలో మరీ దుర్భరం. ఒక చిన్న శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక చిన్న ఏదో ఆశ్రయం దొరికితే ఆ శిథిలావస్థ పక్కన వడికిపోతూ కూర్చున్నాం. పాపం ఒక కోడి తెచ్చి తీసుకువెళ్ళి వారికి ఏదో తగు ఆహారం ఇప్పించి, మీరు ఎవరినైనా ఏమన్నా, నేను అక్కడ చూచాను ఇక్కడ చూచాను ఆయన అప్పుడు చెప్తే, అప్పుడు పరమాత్మ ఎలా మనల్ని రక్షిస్తాడు అనేది స్వానుభవంగా తెలుస్తుంది. మానవ జీవితంలో ఎప్పటికైనా ఎప్పుడో ఒకసారి మానవ లేకపోతే అర్థం కాదు అసలు. ఇది ఊహా మాత్రమే. ఎవరికైనా సరే కేవలం కట్టుబట్టలతో, కేవలం నిమిత్త మాత్రంగా ప్రయాణమై వెళితే అడుగడుగున పరమాత్మ ఎలా సహకరిస్తాడు, ఎన్ని రూపాలలో సహకరిస్తాడు, ఎన్ని కనుక ఇలాంటి జీవితాన్ని కనుక అనుభవిస్తే చెక్కు చెదరనటువంటి హిమాలయ పర్వతాలు ఎట్టయితే కదలకుండా ఉంటే విశ్వాసం ఏర్పడుతున్నటువంటి బ్రహ్మాండమైన విశ్వాసం, తిరుగులేని ఈశ్వర సాక్షాత్కారం కూడా అని నాకు ఉద్ధవ చైతన్య గారు ఒక కాలంలో, సుమారు ఎప్పుడు అది 97-98 ప్రాంతంలో చిన్మయ మిషన్, విజయవాడ చిన్మయ మిషన్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన డాలాస్ చిన్మయ మిషన్ పీఠాధిపతి, సర్వేశానంద వారి పేరు. వారు ఆ రోజుల్లో ఈ ఉపదేశం చేశారు. ఒక్కసారి చేసి చూడవయ్యా, అప్పుడు నీకు పరమాత్మ అంటే ఏమిటో తెలుసు. ఊరికే ఏదో కథలు చెప్పుకుంటూ ఉంటాడు మానవుడు ఎంతసేపు కూడా, ఈశ్వరుడు అలాగా, ఈశ్వరుడిలాగా, పరమాత్మ అలా కాపాడతాడు. అన్ని కథలు ఇవన్నీ. ఎంతసేపు రామాయణం కథలు, భారతం కథలు, భాగవతం కథలు చెప్పుకుని మురిసిపోవడం కాదు. నిజ జీవితానుభవంలో పరమాత్మ మీద మొత్తం భారం వేసి జీవించిన రోజు ఏదైనా ఉందా? రేపటికి పిండి రెడీ చేసుకుంటే కానీ ఇవి నిద్రపోదు. ఏమిటో నాకు అర్థం కాదు. రేపటికి ఎలాగండి అంతా రెడీ చేసుకోకపోతే అంటుంది. రేపటికి డబ్బు పోగేయకపోతే నా సంసారం ఏమైపోతుందో అంటాడు ఆయన. ఏం జీవితం అండి ఇది? ఇది కూడా పరమాత్మ అనుగ్రహం కాదన్నది ఎవరు? సరే, భుక్తి ముక్తి ప్రదం అంటే అర్థం ఇది. అలాంటి తెగింపు, తీవ్ర వైరాగ్యం కలుగుతుంది, తీవ్రమైనటువంటి ముముక్షత్వం కలుగుతుంది, మోక్షాపేక్షలో ఉత్తముడు అయిపోతావు. అది భుక్తి ముక్తి ప్రదం అంటే అర్థం. అంతేగాని అర్జెంటుగా నాకు మసాలా దోశ పంపించమంటే ఈశ్వరుడు ఎవరికి ఇచ్చి పంపించడు. లేకపోతే అంతకంటే అర్జెంటుగా నేను వెళ్ళడానికి వైకుంఠం నుంచి విష్ణుదేవతలని ఏమంటారు పుష్పక విమానాన్ని పంపించమంటే అంతకంటే అవన్నీ సినిమాటిక్. అది పొరపాటు, అదంతా భ్రాంతిగతమైన. కాబట్టి నీకు తీవ్రమైనటువంటి వైరాగ్యాన్ని, తీవ్రమైనటువంటి జ్ఞానాన్ని, తీవ్రమైనటువంటి మోక్షాపేక్షని అది అందిస్తుంది ధ్యానం.
నేను 10 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తానండి, 20 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తానండి అనే వాళ్ళ దగ్గర వైరాగ్యం ఎంత ఉందో కనపడాలి. ఆ వైరాగ్యం ఏ స్కేల్ మీద ఉందో కూడా కనపడాలి. అది ఎటువంటిదయ్యా? అది ఒక నిప్పుల కొండ లాంటిది. 365 రోజులు 24 గంటలు నిప్పుల కొండని ఎత్తుకోవడం ధ్యానం. ఈ మాట నాకు యోగిరామ్ బలరామకృష్ణయ్య గారు 96లో చెప్పారు. ఆయన ధ్యానం 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 అంటుంటారు. ధ్యానం అంటే ఏమిటి అని అడిగారు. ఏదో నాకు దోచినవన్నీ చదువుకున్నవన్నీ ఏకరోగిత. బాగా చెప్పారు. ఏం ప్రయోజనం, అనుభవంలో లేదు అన్నారు. ఏమిటండి అంటే, ఆ నిప్పుల కొండ ఒకసారి తలకెత్తుకో, ఎత్తుకుంటే నిన్ను కాల్చకుండా మిగల్చదు. లేశ మాత్రం కూడా మిగల్చకుండా పూర్ణంగా భస్మమారించి వేస్తుంది. ఏమీ మిగల్చదు, నిశ్శేషంగా అయిపోతావు. అదయ్యా ధ్యానం అంటే. అంత ప్రభావశీలమైనటువంటిది ధ్యానం. అటువంటి ధ్యానాన్ని నేర్పుతానంటున్నాడు ఈ అధ్యాయంలో. ఆత్మ ధ్యానం అని దానికి పేరు. అది సహజ ధ్యానం, అది సహజ జ్ఞానం, అది స్వరూప జ్ఞానం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో కామిత శోషిత లోక గురో విబుధా ప్రార్థిత లోక గురో అముద మదాంత సుదీప గురో కలిపాదిత సంప్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ నారాయణ. నారాయణ.